ఈ ఫాతిమా ట్రస్ట్కి మేము ఫస్ట్ టైంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తానే ఉద్దేశంతో నేను వాళ్ళకి మాట ఇచ్చాను. దాని ప్రకారం వాళ్ళకు ఏ వర్క్ అయినా నా చేతనైనటువంటి సహాయ సహకారం అందిస్తానని చెప్తూ, అదేవిధంగా ఈ సర్కమేషన్ ఆపరేషన్ అనేది ఎట్లుంటుందంటే ఇది అన్ని రకమైనటువంటి సెక్సువల్ డిసీజెస్ కానీ గర్భాశయ క్యాన్సర్స్ కానీ విముక్తి చెందుతారని కోరుతున్నాను. అదే కాదు, ఇది ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తివే కాదు, ప్రతి ఒక్కరూ దీన్ని హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్యూచర్లో సుఖవ్యాధులు కూడా, క్యాన్సర్ లాంటి సుఖవ్యాధులు కూడా దీని నుంచి నివారణ జరుగుతుందనే ఉద్దేశంతో ఇది హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞ ప్రేరకు ఇబ్రాహీం ఖలీలుల్లా గారి బలపరచడంతో జరగడం కార్యక్రమాన్ని కాబట్టి దీన్ని సైంటిఫిక్గా ఇది మన చెన్నైలో రీసెంట్గా దీని గురించి జరగడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం అని. అదేవిధంగా ఇది నాట్ ఓన్లీ ముస్లిం చేసుకున్నంత మాత్రం ముస్లిం కాదు, హిందూ చేసుకున్న మాత్రం ముస్లిం అయితే ఏం కాదు. ఇది ఒక సైంటిఫిక్ అయినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ దీన్ని అవలంబించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ట్రస్ట్కు మనం ఏదైనా సహాయ సహకారాలు అందించాలని కోరితే నేను ఖచ్చితంగా వాళ్ళకి సహాయకారాలు అందిస్తానని కోరుతున్నాను. హజరత్ ఫాతిమా ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ప్రజెంట్ ఖత్నా ప్రోగ్రామ్ చేస్తున్నాము. తర్వాత గరీబ్ అంటే బీద వితంతువులకు, బీద పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ, వితంతువులకు ఏదైనా సహాయ సహకారాలు, ప్లస్ ఎవరైనా లేని సహాయం ఇంత వాళ్ళు చనిపోతే వాళ్ళకి దఫనా కార్యక్రమాలకు, మిగతా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కార్యక్రమానికి కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అంటే బీదలకు, అంటే ఏ ఊరు లేని బీదలకు, అంటే సహాయం కోసం అర్థించేవారు. కొంతమంది డబ్బు ఉన్నా కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు బయట, కొంతమంది అడగలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు, వాళ్ళు ఎవరిని బయటకు వచ్చి అర్థించలేక. అట్లా వాళ్ళ కోసం సెలెక్ట్ చేసి వాళ్ళకి సహాయం చేయాలనే మా ఉద్దేశం. ఖత్నా ప్రోగ్రాంలో గఫూర్ సారు మాకు బాగా సహకరిస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రాంలు మళ్ళీ చేయాలి, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేయాలని సార్ కూడా మాకు బాగా మాకు గైడెన్స్ ఇస్తున్నారు. మేము కూడా రేపు పొద్దున సార్తో సహకారంతో, సార్ సలహాలతో ఇంకా ముందుకి మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఆశయంతో ఉన్నాము. దీనికి అందరూ సహకరించాలి. మా ట్రస్ట్ మెంబర్లంతా ఫాతిమా మజీద్ ట్రస్ట్ మెంబర్లము, ఫాతిమా మజీద్ వాళ్ళు అంతా బాగా సహకరిస్తున్నారు. దీనికి మంచి ప్రోగ్రాం కాబట్టి అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మేము డాక్టర్ రజాక్ గారికి కలిసినప్పుడు ఆయన మమ్మల్ని అందరినీ చాలా అభినందించి ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. డాక్టర్ గఫూర్ గారు ఎట్లంటే ఆయన దగ్గర పరిచయం ఉన్నా కూడా ఆయన దగ్గర ఇప్పటికీ 65,000 మందికి ఈ ఖత్నాలు చేశారని చెప్పని నేను తెలుసుకున్నాను. సో ఆయనకి ముందుగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా ఫాతిమా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా మేము ఆయన్ని అప్రోచ్ అయినప్పుడు మాకు కూడా ఆయన చాలా అభినందిస్తూ మీ కార్యక్రమానికి వస్తానని చెప్పని మాకు ప్రామిస్ చేయడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమానికి ఆయన రావడంతో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమమే కాదు, ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చాలా మందికి బీదలకి ఉపయోగపడాలని చెప్పని మేమంతా ఆశిస్తున్నాము. ఎందుకంటే చాలా మంది ఇప్పట్లో బీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే దానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చిన్న కుటుంబాల్లో ఈ పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న కార్యక్రమం ఉంది కాబట్టి ఆ పెళ్లి చేయడానికి కూడా వీళ్ళు సహాయ సహకారం అందిస్తారని చెప్పి కూడా చెప్పారు. సో ఇక్కడ ఈ బ్యానర్ లో ఏమైతే ఉందో ప్రతి మనిషికి, పేద మనిషికి వాళ్ళు సహాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు ఈ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళందరినీ అభినందిస్తూ, మన డాక్టర్ గారిని కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. హజరత్ ఫాతిమా ట్రస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయాలని ఎజెండా పెట్టుకున్నాము. ఒక్కొక్కటిగా ముందుకు పోతా ఉన్నాము. ఫ్యూచర్లో సార్ చెప్పినట్లు ఎడ్యుకేషన్ దాని గురించి కూడా ఆలోచన చేసి మా చేతనంత వరకు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం.